అందరికీ షలోమ్. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానంలో ఈరోజు నిర్గమాకాండము 33వ అధ్యాయము 12వ వచనం. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా అని మోషే వారు యాహ్వేతో అంటున్న సందర్భం. ఒక పాట ప్రార్థనతో ముందుకు కొనసాగుతాం. విరిగిన లిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో, విరిగిన లిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో. అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో, కలుగు ఈవులు మనకెన్నో. రండి యావేను రుచి ఉత్సాహగానము చేయుదము, రండి యావేను రుచి ఉత్సాహగానము చేయుదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన యావే అని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన యాశువని, నమ్మదగిన దేవుడని. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ వాక్య ధ్యానంలో మనం ముఖ్యంగా కొన్ని విషయాలను గమనిస్తూ ఉంటాం. మోషే గారు వారు ఉన్నటువంటి గుడారములకు దూరముగా పాళెం వెలుపల ఒక గుడారము వేసి ఆ గుడారములకు ప్రత్యక్ష గుడారము అని పేరు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మోషే గారు ఒక్కరే వారి గుడారముల నుంచి దూరముగా వెళ్ళి ఉన్న ఆ గుడారములోనికి ప్రవేశించినప్పుడు మేఘస్తంభము ఆ గుడారము ద్వారము వద్ద దిగి మోషే గారితో యాహ్వే వారు, హషేం వారు ముఖాముఖిగా స్నేహితునితో మాట్లాడినట్టు ఈ ధ్యానంలో, వాక్య ధ్యానంలో చూస్తూ ఉన్నాం, గ్రహిస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు హషేం వారికి, యాహ్వే వారికి మోషే గారు. నీ కటాక్షము నా మీద ఉన్నదని చెప్పితివి కదా అని ఎప్పుడు అంటున్నాడు? ఆయనకు ఒక ప్రత్యక్షత గుడారం ఏర్పాటు చేసి నరులందరూ కూడా అక్కడ లేకుండా దూరంగా ఆ ప్రత్యక్షత గుడారానికి దూరంగా ఉండి కేవలం మోషే గారి ఆయన సన్నిధానంలోకి వెళ్ళినప్పుడు మాత్రమే మేఘ స్తంభములో నుండి మోషే గారితో మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కూడా ఆయన సన్నిధిని కోరుకుంటూ ఉంటే ఆయనకి విరోధమైన కార్యములు ఏమైనా ఆలోచన చేస్తున్నామా, ఏమైనా చేయడానికి తలంచుతున్నామా, ఇంకా ఆ యొక్క వ్యతిరేకమైన భావనలతోనే మనం బ్రతుకుతున్నామా? ఒకసారి విచక్షణగా లేకుంటే వివేచన జ్ఞానంతో మనము ఆలోచించే వారమే ఉన్నాం. మోషే గారికి ఒకటేనండి, ఆయన మాట వినటమే, ఆయన మార్గములో నిలవటమే.
ఆయన ఎంచుకున్నాడు కాబట్టి ఆయన స్నేహితులతో మాట్లాడినట్టు మోషే గారితో హషే మరి యాభై వారు మాట్లాడుతున్నట్టు మనం చూస్తున్నాం. మనతో కూడా ముఖాముఖిగా మాట్లాడంటే మన అంతరంగము ఆయనకు అర్పించే వారిగా ఉండాలి. మన మనస్సు, మన ఆలోచనలు, మన ప్రవర్తన ప్రతి ఒక్కటికి ఆయన అధ్యక్షత వహించేటట్టుగా, ఆయనకు స్థానం ఇచ్చే విధముగా ఉండాలని ఈ లేఖన భాగం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనం తెలుసుకొని ఆ విధంగా మనం నడుచుకున్న బద్ధులమై ఉన్నాము. ఆమేన్.